క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం అంటే వీడియో వైరల్, వీడియో రికార్డింగ్ ఒకసారి చూస్తే ఆ పిల్లాడు దాంట్లో మాట్లాడిన మాటలేమిటి? 3 నెలల నుంచి నన్ను రోజు స్టేషన్కి పిలిపించి టార్చర్ చేస్తా ఉన్నారు నాన్న వెంకటేశ్వరరావు అన్న. ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రజలు పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతూ ఉంది? ఎంత కూడా రాజధానిలో సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్ గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి నా కొడుకుని దారుణంగా చంపేసినానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్, పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. 1 month లో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు. ఒకటి లాకప్ డెత్, రెండోది సూసైడ్. ఒక రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే, పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే వీడియో ఫుటేజ్ 1 month లేదని, May 1st నుంచి June 1st దాకా లేదని. రెండో రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ చూస్తే 18 months నుంచి వీడియో ఫుటేజ్ లేదని. మరి వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తే వీళ్ళు ఎవరంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు డిలీట్ చేయొచ్చా? ఒకవేళ డిలీట్ చేసే కార్యక్రమమే చేయగలిగితే దానికి బ్యాకప్ ఉండదా? వాళ్ళ బ్యాకప్, వాళ్ళ సెంట్రలైజ్డ్ ఆఫీసెస్ లో బ్యాకప్ ఉండదా వీడియో ఫుటేజ్? సో ఒక పద్ధతి ప్రకారము స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు. వీడియో ఫుటేజ్ అనేది తీసేసినారు. కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ చెత్తబుట్టలో పడేస్తా ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతా ఉన్నా కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఇట్ ఈస్ యాక్చువల్లీ SC/ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెబుతా ఉన్నాం? అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. జై జగన్, జై జగన్, జై జగన్.